కల్వకుంట్ల కవిత ఆమె భర్త అనిల్ కుమార్లు సాగిస్తున్న భూ కబ్జాపై స్థానికులు కొందరు శుక్రవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి కవిత ఆమె భర్త అనిల్ చేరులో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. నగర నడిబొడ్డున ఉన్న 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్ పేరుతో కబ్జా చేసిందని స్థానికులు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు. కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలో బాలానగర్ సమీపంలో ఐడిపిఎల్ కు చెందిన సర్వే నెంబర్ 2010/4 భూమిలో కవిత భర్త అనిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ ఏవి రెడ్డితో కలిసి కొట్టేశారని, ఓవర్లాప్ భూ సర్వే నెంబర్ల ఆధారంగా చేసుకుని తతంగం నడిపించారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని, ఫ్లాట్స్ కట్టే అమ్మకాలు మొదలు పెట్టారని చెప్పారు. కవిత భర్త అనిల్ కు ఇక్కడ భూమి ఎలా వచ్చింది అన్నదానికి సమాధానం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ బదిలీ జరిగిందని, దీంతో కవిత భర్త అనిల్ కుమార్ సీఎం బినామీ ఏవి రెడ్డిలు ప్రత్యక్షంగా ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి జాగృతి అధ్యక్షురాలు మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితలు పరోక్షంగా ఉన్నారని వివరించారు. 2 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కాపాడాలని, ఆ ప్రభుత్వ భూమిలో పాఠశాల, హాస్పిటల్ వంటి ప్రయోజకరమైన నిర్మాణాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీ పేరు సేల్డ్ అన్నోన్ పర్సన్ అనిల్ కుమార్ చేయించుకుంటారు. అన్నోన్ పర్సన్ సమ్ లేడీ, ముస్లిం లేడీ ఎవరు చేస్తారు, అన్కన్సర్న్ పీపుల్. అందుకే నేను ఏమంటున్నా, స్పెషల్ గా క్రియేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని cooked up stories మొత్తం. By filing some created document, they obtain permissions from concerned authorities properly. ఐడి పెన్ ఎక్కడ సార్ ఐడి పెన్ ఒకటి రావాలి కదా, ఇది మా ల్యాండ్ చెప్పాలి కదా. సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు సిబిఐ ఈడీ వాళ్ళకి పంపిస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. లేదు సార్, ఇక తమ ద్వారా ఏమైనా ముందుకు పోవాల్సిండేది. ఇక లాస్ట్ దిక్కు మీరే మాకు కావాలనేసి వచ్చింది. పార్లమెంట్ లో రేజ్ చేస్తే ఇది పక్కా వీళ్ళది తెలుసు. అంత కుమ్మకై ఉన్నారు సార్. ఏ అధికారి దగ్గర పోయినా, ఏ రాజకీయం దగ్గర అధికారం ఇట్లా కుమ్మకై ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకుంటే, మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దీన్ని తప్పకుండా ప్రభుత్వ ఆస్తి అనేది దక్కించబడుతుంది. లేకుంటే మాత్రం అన్యాక్రాంతం అయిపోతాం సార్. ఈ కంప్లైంట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ నేను మీకు సప్లై చేస్తాను. వద్దు फोटो के साथ है ना पूरा सेट है। इसके 14 करोड़ बैंक ट्रांजैक्शन वाइट अमाउंट की 14 करोड़ అనిల్ 14 करोड़ ఇప్పుడు సేల్ చేయాలి కదా, ఫ్లాట్ కట్టినాక సేల్ చేయాలి కదా. అవి కోట్ల రూపాయలలో పోతున్నాయి. అవి 14 crores ఇక్కడ చిన్న పీనట్. అది बैंक డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాం మేము, అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీకు ఇస్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అకౌంట్ బ్యాంక్ చెక్ నంబర్ చెక్ నెంబర్ తో యుక్తంగా వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఫోటో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.